హలో, ఇవాళ క్లాస్లో మనం ఫ్రేర్ వెర్బ్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రేర్ వెర్బ్స్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ ఫార్మ్ బై ప్రిపోజిషన్స్ ఆర్ adverbs. దే గివ్ పెక్యులర్ ఆర్ ఇడియోమాటిక్ మీనింగ్. ఫ్రేర్ వెర్బ్స్ అంటే ఇవి కొన్ని పదాల సమూహంగా ఉంటాయి. ఇవి ప్రిపోజిషన్స్ మరియు యాడ్వెర్బ్స్ ద్వారా రూపొందించబడతాయి. దాంతోపాటు వీటి యొక్క అర్థం ఒక ప్రత్యేకమైన అర్థంగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా ఈ ఫ్రేవర్స్ తెలుసుకుందాం. ఈ ఫ్రేవర్స్ అనేవి చాలా ముఖ్యమైనవి. దాంతోపాటు మనం వీటిని స్పోకెన్ ఇంగ్లీష్లో, రిటన్ ఇంగ్లీష్లో విరివిగా ఉపయోగిస్తాం అనమాట. ఎగ్జాంపుల్ 1, కమ్ అక్రాస్ అని చెప్తాం. కమ్ అక్రాస్ అంటే మీట్ ఆర్ ఫైండ్ సమ్ వన్ ఆర్ సంథింగ్ బై ఛాన్స్. మనం ఏంటంటే కలుసుకోవటం, ఎవరో వ్యక్తిని కలుసుకోవటం, అది కూడా ఒక అవకాశం ద్వారా కలుసుకుంటాం అని చెప్తాం, లేదా అవకాశం ద్వారా కలుసుకోవటం అని చెప్తాం. రాజు కేమ్ అక్రాస్ an ఇంట్రెస్టింగ్ స్టోరీ బుక్ ఎట్ ద లైబ్రరీ. రాజు లైబ్రరీ వద్ద ఒక మంచి కథల పుస్తకాన్ని కనుగొన్నాడని చెప్తారు అన్నమాట. నెక్స్ట్, గెట్ ఆన్. గెట్ ఆన్ అంటే ప్రోగ్రెస్ ఆర్ హ్యావ్ ఏ గుడ్ రిలేషన్షిప్ అని చెప్తారు. గెట్ ఆన్ అంటే ఉన్నత సాధించడం లేదా మంచి రిలేషన్షిప్ కలిగి ఉంటాం అని చెప్తున్నారు. యు గెట్ ఆన్ వెల్ విత్ యువర్ న్యూ స్టాఫ్. నువ్వు నీ దగ్గర ఉండే కొత్త స్టాఫ్తో మంచి సంబంధం కలిగి ఉండాలని చెప్తారు. నెక్స్ట్, ప్లంజ్ ఇన్. స్టార్ట్ సంథింగ్ క్విక్లీ ఆర్ ఎనర్జెటికల్లీ అని చెప్తాం. ప్లంజ్ ఇన్ అంటే ఏంటంటే మనం ఏదైనా సరే ప్రారంభించడం, అది కూడా తొందరగా అన్నమాట, శక్తివంతంగా కూడా చెప్తాం. ఈ ప్లంజ్డ్ ఇన్ అండ్ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ ఇమ్మీడియట్లీ. అంటే అతను ఆ ప్రాజెక్ట్ వర్క్ని తక్షణమే తొందరగా ప్రారంభించాడని చెప్తున్నారు. దాని మీద పనిచేయడం మొదలుపెట్టాడంట. నెక్స్ట్, కామ్ డౌన్ అని చెప్పొచ్చు. కామ్ డౌన్ అన్న దానికి టు స్టాప్ ఫీలింగ్ అప్సెట్, యాంగ్రీ ఆర్ ఎక్సైటెడ్ అని చెప్తాం. కామ్ డౌన్ అంటే ఏంటంటే ఏదైనా సరే మనకు ఉంటే బాధని ఆపివేయటం, కోపాన్ని వీటిని నియంత్రించుకోవటం లేదా ఆపటం అని కూడా చెప్తాం అనమాట. I sat down and took a few deep breaths to calm myself down. నేను చతికిల పడ్డానని చెప్తాను. దేనికోసం అంటే శ్వాస తీసుకుంటున్నాం అంటే ప్రశాంతంగా ఉండటం కోసం అని చెప్తాను అనమాట ఇక్కడ. నెక్స్ట్, రీచ్ అవుట్ టు, కాంటాక్ట్ ఆర్ కమ్యూనికేట్ విత్ సమ్వన్. రీచ్ అవుట్ టు అంటే ఏం చెప్తామంటే మనం సంప్రదించడం లేదా వాళ్ళతో మాట్లాడటం అని చెప్తాం అనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఒక ఓన్ సెంటెన్స్ మనం ఇలా రాసుకోవచ్చు. హీ డిసైడెడ్ టు రీచ్ అవుట్ టు హిజ్ ఓల్డ్ ఫ్రెండ్ ఫర్ హెల్ప్. అతను నిర్ణయం తీసుకున్నాడు ఏంటంటే తన స్నేహితుడి సహాయం తీసుకోవాలని చెప్పి సంప్రదించాడు. ఇట్లా మనం ఏదైనా సరే ఒక ఫ్రేజ్ వెర్బ్ మనం తీసుకుని దీనికి సంబంధించి మనం ఒక వేమ్ సెంటెన్స్ ద్వారా నేర్చుకున్నట్లయితే ఈ ఫ్రేజ్ వెర్బ్స్ మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, స్టే ఇన్ అని చెప్తున్నాం. స్టే ఇన్ అంటే రిమైన్ ఇన్సైడ్ ఆర్ ఎట్ హోమ్ అని చెప్తున్నాం అనమాట. అంటే మనం ఇంటి వద్ద ఉండటము, లోపల ఉండటం అని కూడా చెప్తాను అనమాట. దే స్టే ఇన్ టు నైట్ అండ్ వాచ్ ఏ మూవీ. వాళ్ళు ఈరోజు రాత్రి ఇంటి వద్దే ఉండి సినిమా చూస్తారు అని చెప్తున్నాం మనం. నెక్స్ట్, వాక్ అవే అని చెప్తున్నాం. వాక్ అవే దీని అర్థం ఏంటంటే లీవ్ ఆర్ అబాండాన్ ఏ సిచ్యుయేషన్. అంటే ఏదైనా సరే ఒక సంఘటన వదిలివేయటం అని చెప్తున్నాను అనమాట. ఐ డిసైడెడ్ టు వాక్ అవే ఫ్రమ్ ద ఆర్గ్యుమెంట్. నేను నిర్ణయం తీసుకున్నాను దీని నుంచి వదిలివేసేద్దామని చెప్పి, ఈ వాదన నుంచి వదిలివేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. డూ ఓవర్, టు డూ అగైన్ ఆర్ టు రిపీట్ అని చెప్తాను. డూ ఓవర్ అంటే తిరిగి చేయటం అనమాట. అవర్ సార్ ఆస్క్డ్ మీ టు డూ ద అసైన్మెంట్ ఓవర్. మా సార్ చెప్పారు ఆ అసైన్మెంట్ని మళ్ళా చేయండి అని చెప్పి. గో స్టాఫ్, టు ఎక్స్ప్లోర్, టు సౌండ్ అండ్ అలార్మ్. గో ఆఫ్ అంటే శబ్దం చేయటం, శబ్దం రావటం, శబ్దం బాగా పెద్ద శబ్దం అన్నమాట అది. ది అలార్మ్ వెంట్ ఆఫ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్. అంటే గడియారం రాత్రి అంటే అర్ధరాత్రి అప్పుడు బాగా శబ్దం చేస్తుందని చెప్తారు. సెటప్, టు ఎస్టాబ్లిష్ ఆర్ టు ఫ్రేమ్. సెటప్ అంటే ఏదైనా స్థాపించడం లేదా నిర్మాణం చేయడం చెప్తుంది. ఐ సెటప్ ద న్యూ కంప్యూటర్ ఇన్ ద ఆఫీస్. నేను ఆఫీస్లో కొత్త కంప్యూటర్ ఏర్పాటు చేశాను చెప్తాను. ఈ విధంగా మనం ఫ్రేజ్ వెర్బ్స్ మనం నేర్చుకోవచ్చు. ఈ ఫ్రేజ్ వెర్బ్స్ కనుక మీకు బాగా అర్థమైన ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ ఆదరించగలరు. థ్యాంక్ యూ.